నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నిశ్శబ్దంగా చూపును కబళించే గ్లకోమా, పొడుగు వ్యక్తులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటో తెలుసా, పిల్లల్లో టైఫాయిడ్ ఎందుకు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. కంటి జబ్బుల్లో గ్లకోమాను అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకోవాలి. ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మందిలో ఇది ముదిరిపోయాకే బయటపడుతుంది. ఆసరికే చాలా మందిలో చూపు బాగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది, మన దేశంలో సుమారుగా 1,20,00,000 మందికి పైగా గ్లకోమాతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీన్ని బట్టే గ్లకోమా ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా కంటి చూపును కబళించి శాశ్వత అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బుడగలోకి గాలి నింపితే ఏమవుతుంది? దాని సైజుకు తగ్గట్టు పెద్దదవుతుంది. బుడగ సైజుకు మించి గాలిని నింపటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ లోపల గాలి ఒత్తిడి పెరిగిపోతుంది. చివరికి బుడగ ఢామ్మని పేలిపోతుంది. ఒత్తిడి పెరిగితే బుడగలోనే కాదు, మన అవయవాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మన కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలైనప్పుడు కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి నిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే గ్లకోమాను నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవటం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికే చూపు చాలా వరకు మందగించిపోతుంది. ఒక్కోసారి పూర్తిగా చూపు పోయే ప్రమాదము ఎదురవుతుందని చెబుతారు డాక్టర్లు. కంట్లో ప్రెషర్ పెరిగినప్పుడు అది నరం పైన ప్రభావం చూపి డ్యామేజ్ కాజ్ చేస్తూ ఉంటుంది. దీన్నే గ్లకోమా అని అంటాము. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా అయితే బ్లడ్ వెజిల్స్లో ఉంటుందో కంట్లో కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇది పెరిగినప్పుడు మన చూపుకి సంబంధించిన నరం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపి విజువల్ ఫీల్డ్, మనం నేరుగా చూస్తుంటే చుట్టుపక్కల ఉన్నది కూడా విజువల్ ఫీల్డ్ అని అంటాము. నేరుగా చూస్తుంటే పెరిఫెరల్ ఫీల్డ్ కూడా మనకి మామూలుగా కనిపిస్తూ ఉండాలి. గ్లకోమాలో ముందుగా ఈ పెరిఫెరల్ ఫీల్డ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఇర్రివర్సిబుల్ విజువల్ లాస్, అంటే ఈ గ్లకోమా వలన ఒక్కసారి తగ్గిన చూపు ఏదైతే ఉంటుందో మనం ఏం చేసినా కూడా, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం తిరిగి తీసుకురాలేము. ముఖ్యంగా గ్లకోమాని ఓపెన్ యాంగిల్ గ్లకోమాగాను, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాగాను విభజిస్తాము. ఈ కంట్లో నీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఏక్వియస్ అని అంటాము. ఈ ఏక్వియస్ కంట్లోనే ఉత్పత్తి అయ్యి సర్క్యులేషన్ అయిన తర్వాత యాంగిల్ అనే ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ యాంగిల్ అనేది సన్నగా లేకపోతే మూసుకుపోయి ఉన్నప్పుడు నీరు అక్కడే ఉండిపోయి కంట్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. దీనిని క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని అంటాము. ఒకవేళ ఈ నీరు బయటికి వెళ్ళే దారి తెరుచుకొని ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటే దానిని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని అంటాము. రెండోది వచ్చేసి ప్రైమరీ గ్లకోమా, సెకండరీ గ్లకోమా. ఈ ప్రైమరీ గ్లకోమాకి ప్రత్యేకంగా ఏ కారణము ఉండదండి. కంటి తత్వం వలనే ఓపెన్ యాంగిల్ కానీ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా కానీ రావచ్చు. దీనిని ప్రైమరీ గ్లకోమా అని అంటాము. సెకండరీ గ్లకోమాకి వచ్చేసరికి ఏదో ఒక కారణం ఉంటుంది. గ్లకోమాకి షుగర్ వలన, బీపీ వలన, రక్తనాళాలు పెరిగి న్యూరోవాస్కులర్ గ్లకోమా కావచ్చు, లేదంటే దెబ్బ తగిలి ట్రామాటిక్ గ్లకోమా కావచ్చు, కంట్లో సూడో ఎక్స్ఫోలియేషన్ ఉండడం వలన కూడా సెకండరీ గ్లకోమా అనేది రావచ్చు. మన కన్ను చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మనకు పూర్తిగా కనిపించని కంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ముందు వైపు కార్నియా, మధ్యలో లెన్స్, వెనుక వైపు రెటీనా, చివరగా వీటన్నిటినీ కలుపుతూ దృష్టి నాడి. ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలి అంటే కన్ను మొత్తం స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. కంట్లో గ్లకోమా మొదలైన తొలి దశలో అనుమానిత లక్షణాలేవి పెద్దగా కనిపించవు. కానీ నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. పక్క చూపు తగ్గటం, లైటు ఉన్న వైపు చూస్తే కంట్లో వలయాలు కనిపించటం, కన్ను తరచూ ఎరుపెక్కడం, అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపించటం, ఇవన్నీ గ్లకోమాని పట్టి చెప్పే ఆనవాళ్లే అంటారు డాక్టర్లు.
గ్లకోమాని మేము సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని అంటామండి. అంటే నిశ్శబ్దంగా వచ్చే శత్రువు. ఎందుకంటే గ్లకోమా ఉన్నట్టు అడ్వాన్స్డ్ స్టేజెస్లో తప్పితే పేషెంట్స్ కనిపెట్టలేరు. ఇందాక చెప్పినట్టు ఫీల్డ్ ఆఫ్ విజన్, మనము ఏదైతే ఎదురుగా చూస్తూ ఉంటామో దానిని సెంట్రల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. అది చూస్తూ ఉండగానే పక్కన కూడా ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. దీనిని పెరిఫెరల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. గ్లాకోమాలో మొట్టమొదటిగా ఈ పెరిఫెరల్ ఫీల్డ్ అనేది క్రమేణా మెల్లగా సంవత్సరాల కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇలా మెల్లిగా తగ్గే కొద్దీ పేషెంట్స్కి వారి కన్నులో ప్రాబ్లం ఉందనేది తెలియడం చాలా కష్టం. ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో కంటి ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు తలనొప్పులు, కంటి మీద బరువు పడడం లాంటి సిమ్టమ్స్ అనేవి పేషెంట్స్ గమనిస్తారు. క్లోజ్డ్ యాంగిల్కి వచ్చేసరికి కంట్లో ప్రెషర్ ఒకటేసారిగా పెరగడం వలన కళ్ళు ఎర్రగా అవ్వడము, కంట్లో బాగా నొప్పి రావడము, వాంతులు రావడము, లైట్ చూసినప్పుడు దాని చుట్టూ ఇంద్రధనస్సులాగా కలర్డ్ హాలోస్ అనేవి కనిపించడము మేము చూస్తాం. ఈ గ్లకోమా అనేది మోస్ట్ ఆఫ్ ద టైం రొటీన్ ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడే మేము డయాగ్నోస్ చేస్తాము. ఈ రొటీన్ ఐ ఎగ్జామినేషన్లో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అనే పరికరం ద్వారా కంటిని ముట్టుకోకుండానే ప్రెషర్ని స్క్రీనింగ్ పద్ధతిలో మేము అందరికీ టెస్ట్ చేస్తాము. ఇలా ప్రెషర్ ఎక్కువ ఉన్నవారికి లేదా కన్ను పరీక్షించిన తరువాత కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉన్నవారికి, గ్లకోమా లక్షణాలు ఉన్నట్టుగా డౌట్ ఉన్నవారికి డీటెయిల్డ్ గ్లకోమా ఇవాల్యుయేషన్ చేస్తాము. ఇలా డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్లో స్లిట్ ల్యాంప్తోని గోల్డ్మెన్ అప్లనేషన్ టోనోమెట్రీ ద్వారా కంటి ప్రెషర్ను చెక్ చేస్తాము. అలానే గోనియోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్తోని ఈ నీరు బయటికి వెళ్ళే దారి తెరుచుకొని ఉందా, మూసుకొని ఉందా అనేది మేము చూస్తాము. తరువాత వచ్చేసి కంట్లో డ్రాప్స్ వేసేసి రెటీనాలో ఆప్టిక్ నర్వ్ హెడ్లో కప్పింగ్ లేదా గ్లకోమా వలన వేరే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మేము చూస్తాము. గ్లకోమా అని సందేహం వచ్చినప్పుడు విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, పెరిఫెరల్ ఫీల్డ్ని కూడా మేము పెరిమెట్రీ అనే పరికరం ద్వారా విజువల్ ఫీల్డ్ని చెక్ చేస్తాము. అర్లియస్ట్ స్టేజ్లో గ్లకోమాని కనుక్కోవడానికి ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ మేము చెక్ చేస్తాము. ఇది ఏమాత్రం తక్కువగా ఉన్న గ్లకోమాని ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కంట్లో గ్లకోమా రావటానికి స్పష్టమైన కారణాలేవీ కనిపించకపోతే దాన్ని ప్రైమరీ గ్లకోమా అని, కంటి జబ్బులు, దెబ్బలు, గాయాల మూలంగా, స్టిరాయిడ్ మందుల మూలంగా గ్లకోమా మొదలైతే దాన్ని సెకండరీ గ్లకోమా అని పిలుస్తారు. గ్లకోమా ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇక షుగర్, హై బీపీ, గుండె జబ్బులతో బాధపడే వాళ్లకి సైతం గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లకోమా మొదలైన తర్వాత చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. గ్లకోమాను గుర్తించి చికిత్స మొదలుపెట్టినప్పటికీ అప్పటికే పోయిన చూపును తిరిగి తీసుకురాలేం. అందుకే గ్లకోమాను సాధ్యమైనంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలి. గ్లకోమాను సాధారణంగా ఎయిర్పఫ్, టోనోమెట్రీ, డైలటేషన్, పెరిమెట్రీ పరీక్షల సాయంతో గుర్తిస్తూ ఉంటారు. ఈ గ్లకోమా అనేది ఫస్ట్ ఓపెన్ యాంగిలా లేదా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమానా అనేది మనం చూసుకోవాలి. ఇది కాకుండా గ్లకోమా వేరే ఏదన్నా ప్రాబ్లం వలన వస్తుందా, సెకండరీ గ్లకోమా అనేదా అని కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఈ నీరు వెళ్ళే దారి సన్నగా ఉంది, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అయితే ఒక లేజర్ ప్రొసీజర్ ద్వారా ఆ నీరు వెళ్ళే దారిని కొంచెం పెద్దదిగా చేస్తాము. దీనినే లేజర్ ఐరిడాటమీ అని అంటాము. కొంతమందికి కంట్లో ఏమీ సిమ్టమ్స్ లేకుండానే, ప్రెషర్ కూడా పెరగకుండానే ఈ నీరు వెళ్ళే దారి సన్నగా ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండకూడదని వీరికి కూడా మేము ప్రొఫైలాక్టిక్గా, ప్రివెంటివ్గా లేజర్ ఐరిడాటమీ అనేది అప్పుడప్పుడు చేస్తాము. రెండోది వచ్చేసి ఏదన్నా కారణం వలన సెకండరీ గ్లకోమా ఉంది అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లంని ముందుగా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ తరువాత ప్రెషర్ని తగ్గించడానికి మేము కంటి చుక్కల మందులు ఇస్తాము, ఐ డ్రాప్స్ ఇస్తాము. ఈ ఐ డ్రాప్స్ అనేది
జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్తోని కూడా ప్రెషర్ కంట్రోల్ అవ్వకపోతే సర్జరీ రూపంలో మేము ప్రెషర్ని తగ్గిస్తాము. పరీక్షల్లో గ్లకోమా అని నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉంది, దృష్టి నాడి ఏ మేరకు దెబ్బతింది అన్న విషయాలను బట్టి చికిత్స ఉంటుంది. పుట్టుకతోటి గ్లకోమా ఉన్నప్పుడు సర్జరీ చేయటం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్రా కారణాల మూలంగా గ్లకోమా మొదలైనప్పుడు సాధారణంగా బీటా బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినెర్జిక్, ప్రోస్టోగ్లాండిన్ అనలోగోస్ మందులు వాడటం ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఇరిడోటమీ అనే సర్జరీ ద్వారా కంట్లో చిన్న రంధ్రం చేసి నీటి కాసుల్లోని ఒత్తిడిని తొలగిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించటం సాధ్యపడుతోంది. హైబీపీ, షుగర్ జబ్బులు మాదిరే గ్లకోమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. గ్లకోమాను కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. గ్లకోమా బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకోవటానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ 40 ఏళ్ల తర్వాత ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే గ్లకోమాను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే మన శరీర ఎత్తు కూడా ఒక కారణమే అంటే వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇందులో వాస్తవం ఉందంటున్నారు పరిశోధకులు. మనిషి పొడవుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలకు సంబంధం ఉందని అమెరికాలోని క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్కు చెందిన అధ్యయనం పేర్కొంటోంది. పొడవుగా ఉండే వాళ్లలో ప్యాంక్రియాస్, పెద్దపేగు, ఎండోమెట్రియం, అండాశయాలు, ప్రోస్టేట్, కిడ్నీ, చర్మ, బ్రెస్ట్ సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో పాత కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకొచ్చేందుకు వీలుగా కణ విభజన జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో సహజంగా జరిగే కొన్ని పొరపాట్ల కారణంగా ప్రమాదకరమైన జన్యువులు పుట్టుకొస్తాయి. ఇవి క్యాన్సర్కు దారితీస్తాయి. అయితే పొట్టివారి కంటే పొడవుగా ఉన్న వ్యక్తుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కారక కణాలు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువని వైద్య రంగంలో ఒక సిద్ధాంతం ప్రచారంలో ఉంది. ఒక మహిళ కంటే పురుషులకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటం ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తుంది. మహిళల కంటే పురుషుల సగటు ఎత్తు ఎక్కువ కాబట్టి క్యాన్సర్ అవకాశాలు పెరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే క్యాన్సర్కు పొడవుకు సంబంధం ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగానే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి క్యాన్సర్కు ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిపుణుల ప్రకారం క్యాన్సర్ ముప్పును తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వారానికి కనీసం 2.5 గంటల పాటైనా వ్యాయామం చేయాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా ఎండలో గడపాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. మనలో కొంతమంది అతిగా తినడానికి అలవాటు పడితే మరికొందరేమో అసలు తిండి తింటున్నారా లేదా అన్నట్టుగా ఉంటారు. ఆహార విషయంలో ఈ 2 రకాల ధోరణులు సరికాదంటారు నిపుణులు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తింటే దాంతో మనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందుకే వేటిని తినాలి, ఎంత తినాలి అన్నవి 2 కూడా కీలకమైన ప్రశ్నలే. ఆహార పదార్థాల ఎంపిక దగ్గర నుంచి పరిమాణము వరకు ఏవేవి ఎంత ఉండాలన్న అంశాలపై మనం కొద్దిగా బుర్ర పెట్టాల్సి ఉంటుంది. ఈ రకమైన ఎంపికల్ని మైండ్ఫుల్ ఈటింగ్గా పిలుస్తారు. శరీరానికి, మనసుకు ఎంతగానో మేలు చేసే మైండ్ఫుల్ ఈటింగ్ గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మైండ్ఫుల్ అంటే జాగ్రత్త. కొంతమంది ఏం తింటున్నాను అని పొద్దున్నుంచి సాయంకాలం ఇది తిన్నాం, ఇది తినచ్చా, ఇంత తినాలా, ఇంత తక్కువదని ఆలోచించుకుంటూ తింటారు. రెండోది ఏంటంటే కొంతమంది ఏదుంటే తినేద్దాం, లెట్ ఇట్ గో అన్నట్లు కొంతమంది ఉంటారు. ఈ అన్ని రకాలను మైండ్ఫుల్ ఈటింగ్లో వస్తాయి. ఇందులో ఎన్నో రకాల డైట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. యాస్కిన్ అని, డాష్ అని, మెడిటేరియన్ అని రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. కానీ టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. 300 గ్రాములు గింజ ధాన్యాలు తినాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి, ఆ 300 కాదు 150 తింటాం. పొద్దున్న 50 తినాలి, సాయంకాలం 50 తినాలి, మూడో పూట 50 తినాలని అది ఆలోచించుకుంటూ అది 50 ఉందా లేదా, ఒక కటోరీ ఉందా, ఒక చపాతీ ఉందా ఆలోచించుకుంటూ తింటారు. ఇది కంటిన్యూస్గా కంట్రోల్ చేసుకుంటూ తిన్నదాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన మనకు కావాల్సిన పోషక పదార్థాలు శరీరానికి లభ్యం కాకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తుంది కొన్ని రకాల కొత్త డైట్, మైండ్ఫుల్ డైట్ అని. అదేం చేస్తారంటే పొద్దున్నేమో కాఫీ తాగుతారు,
మళ్ళీ ఇంకేం లేదు. మళ్ళీ మధ్యాహ్నం ఏమో వెజిటబుల్స్ అన్నీ బాయిల్డ్ వెజిటబుల్స్ సాలడ్లా తింటారు. 4 గంటలకు ఒక కోడిగుడ్డు ఏదో తింటారు. మళ్ళీ రాత్రి మళ్ళీ ఒక కాఫీ తాగుతారు. నార్మల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఏ వయసుకి ఏ చేసే పనికి శారీరక స్థితిని బట్టి మనం తినవలసిన ఆహారం, దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాం. అది జాగ్రత్తగా సంపాదించాలి. దాని ప్రకారంగా మనం వాడుకోవడం చాలా మంచిది. అంతేగాని బరువు పెరిగిపోతాం, వారం రోజుల్లో తగ్గిపోవాలని చెప్పి కొంతమంది అంటే హై ప్రోటీన్ డైట్ తినాలంటారు. అంటే ఒక 60 గ్రామ్స్ ప్రోటీన్స్, 60 గ్రామ్స్ ఫ్యాట్. అంటే ఏంటి, కిడ్నీస్ని మీరు లోడ్ చేసేస్తున్నారు ప్రోటీన్స్ తోటి, తర్వాత ఫ్యాట్ ఎక్కువైపోతుంది. దానివల్ల కిడ్నీస్ దెబ్బతినేస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చాలామంది ఇలాగ తిన్న వాళ్ళందరూ డయాలసిస్కి పోతూ ఉంటారు, కిడ్నీస్ దెబ్బతినేసి డయాలసిస్కి వెళ్తుంటారు. అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ ఆలోచించి తినాలి. అట్ ద సేమ్ టైం మన శరీర అవసరాల ప్రకారంగా మనకి ఎంత కావాలో, మన వయసు, మన యొక్క చేసే పని స్థితిని బట్టి, దాన్ని బట్టి మనం విభజించుకుంటూ తినవలసిన అవసరం ఉన్నది. పిల్లలకు చీటికి మాటికి జలుబు చేయటం, జ్వరం రావటం మామూలే. కొద్దిపాటి చికిత్సలతో ఇవి త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల జ్వరాల విషయంలో మాత్రం జగమొంటిగా మారి పిల్లల్ని వేధిస్తూ ఉంటాయి. టైఫాయిడ్ అలాంటిదే. కలుషితమైన ఆహారం, పానీయాల మూలంగా వచ్చే టైఫాయిడ్ జ్వరం పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరంతో పాటు కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి బాధలు కూడా ఉంటాయి. ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పేగుల్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? పిల్లల్లో టైఫాయిడ్ జ్వరం అనేది నార్మల్గా వచ్చేది మెయిన్ రీజన్ వాటర్, ఫుడ్ ద్వారా అండి. అది దోమకాటు వల్ల కాదు. చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే టైఫాయిడ్ కూడా దోమకాటు, డెంగీ లాగా కాదు. మనం తినే ఫుడ్ అన్కంటామినేటెడ్ అంటే కవర్ చేయని ఇది వల్ల. సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫీ ఆర్ పారాటైఫీ అంటాము. సో క్లీన్ చేయని వెజిటబుల్స్, సరిగ్గా వండని ఇవి, సో వాటరు, లేదా ఇప్పుడు ఏదన్నా అన్క్లీన్డ్ టాయిలెట్స్కి వెళ్ళినా అక్కడ మనం సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా కూడా మనకి ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ అవర్ బాడీ. టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? టైఫాయిడ్ లక్షణాలు అండి మామూలుగా ఏంటంటే జ్వరం అండి. సో జ్వరంలో కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనుకోండి ఎలా ఉంటాయి, ఒక ఫీవర్ వచ్చినప్పుడు బాబు డల్ అయిపోతాడు, మళ్ళీ నార్మల్గా ఉంటాడు. బట్ ఏంటంటే టైఫాయిడ్ అలా కాదు. సో ఇనీషియల్గా డే 1, డే 2 100, 101 స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటే నిచ్చెనలాగా. ఇనీషియల్గా 100, 101, తర్వాత 102, 103, 104 అలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. సో అవి ఏంటంటే మనకి పారాసెటమాల్ కూడా తగ్గదు. సెకండ్ ఏంటంటే ఫీవర్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగీలు అనుకోండి 3-4 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఇంకొక ఫీవర్, వైరల్ ఫీవర్ 3-4 డేస్. బట్ టైఫాయిడ్ ఏంటంటే ఒక్కొక్కసారి 7-8 డేస్ కూడా మనకు అలా ఫీవర్స్ ఉంటాయి. సో ఫీవర్తో పాటు కొంచెం ర్యాష్ లాగా వస్తుంది. కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమంది పొట్టనొప్పి అని చెప్తారు, ఇంకొంతమందికి విరోచనాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ యొక్క లక్షణాలు. పిల్లలకు టైఫాయిడ్ ఎందుకు ప్రమాదకరం? సో టైఫాయిడ్ వల్ల ఏంటంటే మెయిన్ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్ డ్యూరేషన్ అది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల హై రిస్క్ విత్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ జ్వరాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? యూజువల్గా ఏంటంటే ఇంట్రో చెక్ అనేది యాంటీజెన్ టెస్ట్ అండి, వైరాల్ టెస్ట్ ఒకటి చేస్తాము. మెయిన్ డయాగ్నోస్టిక్ అంటే దానికి కంపల్సరీ మనకి ఇది అనేది ఏంటంటే టైట్రస్. సో దాంట్లో టైఫీ, పారాటైఫీ అని ఉంటుంది. సో యూజువల్గా 1:160 కంటే ఎక్కువ ఉంటే కనుక మనకి టైఫాయిడ్ టెస్ట్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ ఒకటి పంపిస్తాము. సో యూజువల్గా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఏంటంటే ఎటువంటి బ్లడ్ కల్చర్లో అయినా సరే మనకి పెరుగుతుంది. సో బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసినాక మనకి దాంట్లో కనుక వచ్చింది అంటే యూజువల్గా సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ టైఫాయిడ్ ఫీవర్. అదొకటి. రెండోది బ్లడ్ టెస్ట్ రూపంలో చేసుకోవచ్చు, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్లో కూడా చేస్తారు. బట్ డిపెండింగ్ అపాన్ ద బ్యాక్టీరియా అవుతుంది. బట్ మోర్ కామన్ బ్లడ్ టెస్ట్ అండి. దాంట్లో కూడా ఇంట్రో చెక్, వైడాల్ అని చెప్పి చేస్తాం. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స అంటే ఒకటి యాంటీబయాటిక్స్ అండి మెయిన్. దాంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే మేము ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాము, మనకి 1 వీక్ ఇచ్చినా కూడా ఫీవర్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. డ్రగ్ ఆఫ్ చాయిస్ సెఫ్ట్రాక్సోన్ అని చెప్పి పెడతామండి, ఐవి అంటే ఇంట్రావీనస్, నరం ద్వారా ఎక్కిచ్చేది. సో ఓవరాల్గా అయితే కనుక మనకు వేరే మందులు యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం 1 వీక్ ఇచ్చాము బట్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ డ్రగ్ మిరోపెనమ్ కానీ ఎజిట్రియోనోమ్ అనే డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ పరంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చింది, దానికి పారాసెటమాల్ ఇవ్వటం, హైడ్రేషన్ స్టాటస్, వాటర్ ఎక్కువ తాపించడం,
పెయిన్ అబ్డామిన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ దానికి వేరే ప్యాంటోప్రజాల్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవి సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం. బట్ మెయిన్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్. ఓరల్కి తగ్గొచ్చండి ఒక్కొక్కసారి, ఓరల్ ఇచ్చేది సెఫిక్జైమ్ అంటాము, బట్ ఐవీ యాంటీబయాటిక్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుకోవటం ఎలా? వెజిటబుల్స్ సరిగ్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వండేటప్పుడు పూర్తిగా ఉడికినవి తినాలి. రెండు, ఏదైనా మనం బయట పబ్లిక్ టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు యూస్ చేసుకున్నాక శుభ్రంగా చేతులు అది కడుక్కోవాలి. రెండు, మనం ఏదన్నా ఇప్పుడు బయట వాటర్ తాగేటప్పుడు ఏ వాటర్ పెడితే ఆ వాటర్ కాకుండా కొంచెం మనకి మినరల్ వాటర్ కానీ లేదా ఆ వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగటం ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఇదవుతుంది. రెండోది ఫుడ్ కూడా మనం ఏంటంటే రోడ్డు మీద కవర్ చేయని పదార్థాలు లేదా మామూలుగా ఈ రోడ్ సైడ్ ఫుడ్ అలా తినకుండా అది అవాయిడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ కొంచెం ఇది ఉంటుంది. వ్యాక్సిన్స్ ఉన్నాయండి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్. 1 year తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ ఎర్లీ as 7th monthలోనే 8th monthలోనే వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చాము మాకు రాదా టైఫాయిడ్ అంటే, వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ బి వెరీ లెస్. పిల్లలకు టైఫాయిడ్ సోకినప్పుడు సత్వరమే చికిత్స అందించాలి. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ అది మందులకు లొంగకుండా మొండిగా మారే ప్రమాదం ఉంటుంది. టైఫాయిడ్ జ్వరాన్ని నివారించుకోవటానికి సురక్షితమైన నీరు, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఒక చిన్న చిట్కా మీకోసం. మెదడు చురుకుగా పనిచేయటానికి నానబెట్టిన బాదం పొడికి కొద్దిగా యాలకుల పొడి, కొంచెము పటిక బెల్లాన్ని కలిపి నిత్యం తీసుకుంటూ ఉండండి. మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది.